హాయ్! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ తెలంగాణ సర్వపిండి చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు, ఉల్లిపాయి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, వేరుశనగపప్పు వేయించింది, పసుపు, ఉప్పు, జీలకర్ర చేసుకుందామండి. తగినంత ఉప్పు వేసుకుందాము. వేరుశనగపప్పు కచ్చాపచ్చి దంచుకున్నానండి వేయించి, అది వేసేసుకుందాం. ఒక అరకప్పు పెసరపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అండి. సన్న ముక్కలు కోసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. కారం కూడా వేసుకోవచ్చండి. ఇష్టమైనోళ్ళు, ఇష్టం లేనోళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర, ఒక గుప్పెడంత కొత్తిమీర, కొంచెం పసుపు. ఇవన్నీ పిండికి కలిసేలా కలుపుకుందామండి. మొత్తం కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకుందాం. బాగా కలుపుకుందామని, మొత్తం కలపాలండి మంచిగా. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చిలకరించుకుంటా మంచిగా కలుపుకుందాం. గోధుమ పిండి ముద్ద కలిపినట్టు కలుపుకోవడమే అండి. చూసారా ఎలా కలిసిందో? ఉప్పు అది చూసుకొని టేస్ట్ చూడండి. టేస్ట్ చూసాక మీకు కావాల్సినంత ఉప్పు అది వేసుకోండి. ఒక నిమిషం పక్కన పెట్టేద్దాం మూత పెట్టి. ఒక అట్ల పెనం పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అప్పుడే పొయ్యి ముట్టించకూడదండి. చల్లగా ఉన్న దాని మీదే మనం ఇప్పుడు ఇది పెట్టేసుకోవాలి సర్వపిండి. కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక అరచెయ్యి అంత ముద్ద తీసుకుని చక్కగా దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా పెట్టుకుంటే చక్కగా తినడానికి బాగుంటుందండి. మరీ పలుచగా అయితే రేకులా కాలిపోయి ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చండి. చుట్టూరా మందంగా లేకుండా కొంచెం పలసగా మంచి కాలుద్ది కదా. మధ్యలో మరీ మందంగా ఉన్న కాలదు తొందరగా. కొంతమందికి ఇది మెత్తగా ఉంటే ఇష్టం, కొంతమందికి కరకరలాడితే ఇష్టం అండి. మాకు మాత్రం కొంచెం మెత్తగా ఉంటేనే తింటారు. అందుకని నేను కొంచెం మందంగానే మధ్యస్థంగానే చేశాను. ఇప్పుడు హోల్స్ పెట్టి వాటిల్లో కొంచెం కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక 5-6 నిమిషాలు అలా ఉంచేద్దాం. ఒకసారి చూద్దామండి. చూసారా వేగుతుంది. మళ్ళీ ఒకసారి పెడదాం మూత పెట్టేసి ఒకసారి తీద్దాం. చూసారా కొంచెం కాలింది అటువైపు, ఇటువైపు తిప్పుకొని కొంచెం నొక్కి మళ్ళీ మూత పెడదాం. ఎందుకంటే అటువైపు కూడా వేగాలి కదా కొంచెం. ఇది చక్కగా గిన్నెలకు కూడా పెడతారండి. గిన్నెలకు పెట్టుకుంటే ఇంకా బాగా అంటే కరకరలాడుతూ వస్తుంది. కాకపోతే నాకు ఇట్లాగే ఇష్టము. నేను ఇలాగే పెట్టుకుంటాను. ఇంకా బాగా వేయించుకోవచ్చండి. ఎందుకంటే మాకు
ఇట్లా మెత్తగా ఉంటే కొంచెం పెద్దవాళ్ళున్నా మెత్తగా ఉంటే తినడానికి ఇష్టపడతారు. మరి కరకరలాడితే దవడలయి నొప్పులొస్తాయి కదా! అందుకే మెత్తగా కాల్చుకుంటాము. అయిపోయిందండి చూసారా? ఎంత బావుందో. న నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్స్ అండి.